పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేమి అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమి అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేసారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? అవో రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైస పని చేసిండ్రా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు, వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోయినసారంటే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు, అయిపోయింది. ఆడికి రుణాన్ని బంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళా ఓటు వేయకుర్రి. ఈసారి ఓటేస్తే మీరు ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళా యాది పెట్టుకోండి. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు. నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి, ఆగం కాకుండ్రి. అదే ఇవాళ కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో ఉంటే ఈ పాటికే మీకు 4000 పెన్షన్ రాకపోతుండనా? కేసీఆర్ సారు 200 పెన్షన్ 2000 రూపాయలు చేసినోడు, 10 రెట్లు పెంచినోడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మన ఎంలాడను మంచిగా చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, 100 పడకల ఆసుపత్రి కట్టిండు, బ్రహ్మాండంగా ఎంలాడకు ఎంత చేయాలనో అంత చేసే ప్రయత్నం చేసిండు. అయినా అవతల ఆయన ఏడ్చిండు కదా అని కన్నీళ్లలో సానుభూతికి కొంతమంది ఆగమైన రావాల. మార్పు మార్పు అంటే నిజంగానే ఏమైనా చేస్తారేమో అని నమ్మి ఓటేసిండ్రు, ఇలా బాధపడతా ఉన్నారు. మరి వేములవాడ ప్రజలకి ఇలా బంగారు అవకాశం దొరికింది. ముఖ్యంగా మా ఆడబిడ్డలను నేను కోరుతున్నా, మీకు మంచిగా కర్రు గాల్చి వాత పెట్టే మంచి అవకాశం దొరికింది. నెలకు 2,500 మీకు ఇస్తా అని మోసం చేసి 1,00,000 రూపాయలు బాకీ ఉన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశం మీకు వచ్చింది. మళ్ళీ మీరు కాంగ్రెస్ కే గుద్దిర్రు అనుకో, అయ్యో లోకల్ క్యాండిడేట్ మా సుట్టపోడు, మా ఇంటి పక్కోడు, యువతల పక్కోడని ఒకటి యాది పెట్టుకోండి. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. మోసగాళ్లకు పోతుంది, మర్చిపోకుండ్రి. మళ్ళొక్కసారి ఆగం కాకుండ్రి. ఏంలాడల ఈసారి చైతన్యం వెళ్లి విరవాలే, ఖచ్చితంగా కారు గుర్తు ఉరకాలే. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావన్నా వద్దా? కావాలంటే ఒక్కసారి శైలావటరు చూస్తాను. నేను కూడా నిజంగా అనుకుంటేనే లేవటరు, లేకపోతే అద్దు. నిజంగా కావాలంటే లేవటరు, ఇక అంతే. రైట్. కారు గుర్తుకు ఓటేసే వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిలుస్తున్న అభ్యర్థులను కాదు మనం చూడాల్సింది, మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఇవాళ 4వ వార్డులో కుమార్ గారికి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది. 16వ వార్డులో కొండ కనకయ్య గారి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది. 17వ వార్డులో పబ్బ మహేష్ గారిది 4వ నంబర్ మీద కారు గుర్తున్నది. 18వ వార్డులో కొండ నర్సయ్య గారిది 2వ నంబర్ మీద కారు గుర్తున్నది. 19వ వార్డులో జంగిటి శ్రీనిధి గారిది 2వ నంబర్ మీద ఉన్నది కారు గుర్తు. 20వ వార్డులో మహేశ్వరి గారిది 3వ నంబర్ మీద. 21వ వార్డులో శేఖర్ గారిది 2వ నంబర్ మీద. 22వ వార్డులో లైశెట్టి లావణ్య సంతోష్ది 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. దయచేసి అటు ఇటు కాకుండ్రి, ఆగం కాకుండ్రి. నేను వచ్చేటప్పుడు గుడికాడ పంతులు కలిసిండు, పంతులు చెప్పమన్నాడు ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు కూడా పోతాయట. తర్వాత నన్ను అనకూరు మీరు, తర్వాత నువ్వు చెప్పలేదని నన్ను తిడతారని ముందే చెప్తున్నా. ఒక కారు గుర్తునే చూడాలి. అర్జునుడు కదా సిల్క కన్నును చూసినట్టు
కారు గుర్తునే చూడుండ్రి. ఎవడన్నా పైసలు ఇస్తే తీసుకోరు, నేను వద్దంటలేను. కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే తీసుకోండి, బీజేపీ వాడు పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఒట్టు పెట్టమంటారు, లంగలు వాళ్ళు. ఆడ ముంగట రాజన్న పటం పెడతారు, ఇట్లా చేయి జాపమంటారు, విమానం అంటారు, ప్రమాణం అంటారు. చేయి జాపురు ఏం కాదు. చేయి జాపి ఏం చేయరు తెలుసా? చేయి జాపి గట్టిగా చేయి జాపురు ఏం కాదు, మంచిగా యాక్టింగ్ చేయండి. చేయి జాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 అనుకోండి, అది చెల్లదు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మన తెలంగాణను మళ్ళా కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తు నిలబడతలేదు, జర లగాయించి చెప్పాలి. కారు గుర్తేనా? అగో ఇంకో మాట చెప్తాడు సార్. కాలు మొక్కుతారట కొంతమంది, మొక్కితే మొక్కించుకోరు, ఏం తప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మంచిగా బరాబర్ మొక్కించుకోరు. వాళ్ళు చేసిన మోసానికి కాళ్ళు కాదు, వాళ్ళ గుండు కొట్టినా తప్పలేదు, ఏం కాదు, మొక్కించుకోండి. బీజేపీ వాడు కాలు మొక్కితే మొక్కించుకోరి, కాంగ్రెస్ వాడు కాలు మొక్కితే మొక్కించుకోరి. అసలు 21వ వాడు కాంగ్రెస్ కార్యాలయం ఇక్కడనే ఉందా తమ్మి? నేను చూడలేదు. మంచిగా మొక్కించుకోరు, ఏం కాదు. కానీ బరాబర్ ఓటు మాత్రం కారు గుర్తుకేయండి, గెలిపియండి. ఏమ్లాడ మున్సిపాలిటీ మీద బ్రహ్మాండంగా కారు గుర్తుతో గులాబీ జెండా ఎగిరేద్దాం. మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ సార్ తెచ్చుకుందాం. మోసాన్ని మోసంతోనే జయిద్దాం. పక్కానా? ఒక్కసారి చేయలేవటారు అందరు గట్టిగా చేయండి. మొండి చేయి డేంజర్. పిడికిలి 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 గాడ మా చెల్లె కదా, సరిగ్గా లావట్టు సగం 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 ఓటు ఎత్తమైంది గొప్పది. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. అమ్మ అటు చూడకురి, కారు గుర్తు కొట్టేరు, మర్చిపోకరి. థ్యాంక్ యూ.